ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి సెప్టెంబర్ 17వ తేదీన వీరికి గ్రహాల కదలికల్ని వీరిని ఎలా మార్చగలుగుతుందో, ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సెప్టెంబర్ 7వ తేదీ చంద్రగ్రహణం ఏర్పడింది. అలాగే ఈ సంగతి అందరికీ తెలిసిందే. మహాలయ పక్షాల చంద్రగ్రహణంతో పాటు సూర్యగ్రహణం కూడా ప్రారంభం అవుతుంది. ఈ సూర్యగ్రహణం ఈ రాశిపై ప్రభావం ఎలా చూపెడుతుంది అనేది తెలుసుకుందాం. సింహరాశి వారికి సూర్యగ్రహణం వల్ల అదృష్టం కలిసి రాబోతుంది. వీరి సంపద రెట్టింపు అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. ఊహించని స్థానంలో డబ్బులు సంపాదిస్తారు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టినా అది అంచెలంచెలుగా పెరుగుతుంది. అలాగే ఏ పని చేసినా కలిసి వస్తుంది. అనుకున్న దానికన్నా సంపద ఎక్కువ వస్తుంది. అలాగే ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో వారికి పేరు ప్రాముఖ్యతలు వస్తాయి. ఆకస్మిక ధనలాభం కూడా సూచిస్తుంది. అలాగే నిరుద్యోగులకు సైతం ఉద్యోగం వస్తుంది. చాలా ఆనందంగా గడుపుతారు. రాశివారు సూర్యగ్రహణ ప్రభావం వల్ల లక్షల్లో సంపాదిస్తారు. ఆరోగ్యం సైతం చాలా బాగుంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. సమాజంలో చాలా గౌరవం మర్యాద పెరుగుతుంది. అలాగే సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. వారి మనసు కూడా అందంగా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. కానీ కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కొంతమంది శత్రువులు ఎక్కువగా అవుతారు. కొంతమంది వీరి నుండి దూరమైపోతారు. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ రోజున అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కలగవు. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది. వారికి ధైర్యం ఎక్కువగా కాబట్టి ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది. గుండెల్లో కూడా ధైర్యం ఉంటుంది. ఈ సహాయం చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే సహాయం చేయడానికి ముందుగా ఉంటారు. ఏ పని చేసినా ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. సెప్టెంబర్ 17వ తేదీన వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు. ఉద్యోగంలో ఎప్పటి పనులు అప్పుడు చేసే విధంగా ప్రణాళికలను రచించాలి. అలాగే ప్రయాణాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రవి శని శ్లోకం చదవడం చాలా మంచిది. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పద్ధతులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఎవరు మాటలను పట్టించుకోవద్దు. సిద్ధమైన ఆలోచనలు మేలు చేస్తాయి. వృత్తి ఉద్యోగ రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. ముఖ్య వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. చుట్టూ తప్పుదారి పట్టించే వారు కూడా ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంతకు ముందు గతంలో ప్రారంభించిన పనులు ఇప్పుడు మనోబలంతో తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం కాబట్టి ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. కానీ మీరు పట్టించుకునే అవసరం లేదు. అనవసరమైన ఖర్చులు చేయాల్సి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఖర్చులు తగ్గించడం మీకు చాలా మంచిది. సింహరాశి వారికి గురు చంద్రుల కలయిక వల్ల ఏర్పడే గజకేసరి రాజయోగం అనేక రంగాలలో విజయాలను అందిస్తుంది. ఈరోజు మీరు ఏది ప్రయత్నించినా అది ఖచ్చితంగా ఫలితం మీకు అందుతుంది. అనేక రంగాలలో విజయాలను అందిస్తాయి. ఈ యోగం ప్రభావంతో చేపట్టిన అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులతో మద్దతు లభిస్తుంది. అయితే మీరు ప్రశాంతంగా మాట్లాడాలి. దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విద్యార్థుల విషయానికి వస్తే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అనేక ప్రయోజనాలను పొందుతారు. విజయానికి మార్గం దొరుకుతుంది. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. సరియైన ఆలోచనలతో ముందడుగు వేయండి. దానివల్ల మీకు విజయం సాధిస్తారు. వీరు ఒక చిన్న పరిహారం చేయడం వల్ల వీరు మనసు ప్రశాంతంగా ఉంటుంది. సెప్టెంబర్ 17వ తేదీన ఈ రాశివారు చేపలకు బియ్యం పిండి
ముద్దలు వేయండి. దానివల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. దీనివల్ల కుటుంబంలో ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజున సింహరాశి వారు ఎవరికి అప్పులు ఇవ్వకండి. అలాగే ఈరోజు అప్పులు తీసుకోకండి. అంటే ఈరోజు మీరు ఏది మొదలుపెట్టినా పదే పదే చేస్తారు. మీరు మంచి పనులు చేయడం వల్ల మంచి జరుగుతుంది, చెడు చేయడం వల్ల చెడు జరుగుతుంది. కాబట్టి అప్పులు మాత్రం చేయకండి. వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. అలాగే రావాల్సిన సొమ్ము అందుతుంది. బాధల నుండి విముక్తి కలిగి ఆనందంగా ఉంటారు. అలాగే ఈ సూర్యగ్రహణం తర్వాత మీరు ఒక తీర్థయాత్రలు చేయండి. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు, వ్యాపారాలలో ఆశించిన లాభాలు వస్తాయి. అలాగే కొత్త భాగస్వాములతో జత కలుస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలించే సానుకూల సమయం ఇది. అలాగే రాజకీయ పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. నుండి మరో 4 రోజుల వరకు బంధుమిత్రులతో భోజనం చేస్తారు. అలాగే శ్రమ పెరుగుతుంది, కానీ ఆనందం మాత్రం మరింత రెట్టింపు పెరుగుతుంది. పరిచయాలు పెరగడంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకుంటారు. మీరు ఇంటి నిర్మాణం మొదలు పెట్టాలనుకుంటే సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత మీరు మొదలు పెట్టుకోవచ్చు. విద్యార్థులకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యగ్రహణం పూర్తయిన తర్వాత కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెరుగుతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. రాబడి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. కొందరు వ్యతిరేకులు కూడా మీ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తారు. సానుకూల సమయం కాబట్టి శత్రువుల నుండి కూడా బాధ తొలగిపోతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు దక్కుతాయి. వైద్య రంగంలో క్రీడాకారులకు ఉత్సాహకరమైన కాలం కాబట్టి వైద్య రంగంలో ఉన్నవారికి చాలా లాభాలు వస్తాయి. ఆనందంగా ఉంటారు. క్రీడాకారులు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. కొన్ని సమయాలలో కష్టించిన ఫలితం కనిపించదు. మీరు కాస్త ధైర్యంగా ఉండండి. ఆ సమయం వచ్చినప్పుడు మీరు ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అనేక కాలం నుండి ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సమయంలో మీరు పరిష్కరించుకోగలుగుతారు. వ్యక్తిగత వృత్తిని ప్రోత్సహించడానికి బలమైన సరిహద్దులను ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజు మీ బడ్జెట్ను నవీకరించండి మరియు అవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది. ఇక ప్రేమ విషయానికి వస్తే ఈ రాశివారి జీవితం ఆనందంగా ఉంటుంది. ఉన్నవారికి ఒక కొలిక్కి వస్తారు. వన్ సైడ్ లవ్ అయితే ఈరోజు మీరు ప్రపోజ్ చేయవచ్చు. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇద్దరు కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు. కష్ట నష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి ఇద్దరికీ ఉంటుంది. మీ భాగస్వామితో ఈరోజు మరింత స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతారు. మీ భావాలను మీ భాగస్వామితో పంచుకోండి. అయిన ఆలోచనలతో ఉండడం వల్ల మీ భాగస్వామి మీతో ఆనందంగా ఉంటుంది. ఈ రాశిలో సూర్యుని బలంగా ప్రభావం ఉండడం వల్ల వీరికి పోటీ పరీక్షలు రాస్తున్న వారికి విజయం సాధిస్తారు. ఏ వ్యాపారం చేసినా ముందడుగు వేస్తారు. మంచి ఆలోచనలతో స్పష్టంగా ఉంటారు మరియు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ప్రణాళికలను రూపుదిద్దుకుంటారు.